నమస్తే అండి, నేను మీ జయలక్ష్మి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈ వీడియో మా గుర్తుల కోసం అని నేను ఇప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుందనమాట. ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, తప్పకుండా వీడియో మొత్తం చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఏంటమ్మా బుట్టలు పట్టుకుని బయలుదేరావు? ఎందుకు? పైకి వెళ్ళడానికి. ఎందుకు? టమాటాలు, పచ్చిమిరపకాయలు, వచ్చినాయి. అయితే నాకు జలుబు చేసింది, గొంతు గట్టి రాదు. మా మమ్మీకి టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టం, రోటి పచ్చడి. తెంపి చెట్టు తెంపి చేద్దాం. ఓహో, సరే సరే, అయితే పద, నేను కూడా వస్తాను. నేను చెట్లకి నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు ఉన్నాయా లోపల పెట్టినా? ఇంకా పైన ఉన్నాయి అన్నీ మొత్తం చూడాలి. నేను చూడాలా? ఉండి ఒక్క నిమిషం, నేను వెళ్ళి వస్తా. ఉండి ఇక్కడ ఉన్నాయి, కొన్ని ఉన్నాయమ్మా, అయినా పోస్తా. పద. వాటర్ తీసుకున్నావా? ఉండు, నేను తీస్తా. ఉండు, తలుపు మళ్ళీ ఇబ్బంది పడతాం. జాగ్రత్త, ఒక్కొక్కటి పెట్టిరాపు, పైన మళ్ళీ పడిపోతాయి కింద. పెట్టేస్తావా? పెట్టేసిరా, నేను తలుపేసి తాళం వేసి వస్తాను. వెళ్ళి టమాటాలు, పచ్చిమిరపకాయలు నువ్వు కోసుకొని కిందకి వచ్చి పచ్చడి చేసుకో, నేనేమో వాటర్ పోసేసి వస్తా. అయ్యో, నీళ్ళు తీసుకెళ్ళట్లా? సరే, అయితే నేను తీసుకొస్తా. లేపు, నేను తెస్తా. లేపు, మళ్ళీ అన్నీ ఒక్కసారి అంటే అవ్వదు. నమస్తే అండి అందరికీ, నేను మీ జయలక్ష్మి. ఈరోజు మన గార్డెన్లోకి వెళ్ళి టమాటాలు, పచ్చిమిరపకాయలు కోసుకుని వద్దాం. దేవుడి దయ వల్ల అందరం బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మరి మనం పైకి వెళ్ళిపోదాం రండి. మా అమ్మాయి కూడా వెళ్ళిపోయింది కదా పైకి, తాళం వేసుకొని మనం వెళ్ళిపోదాం. వెళ్ళారండి మనం కూడా పైకి వెళ్ళి ఈ నీళ్ళు తీసుకొని పైకి వెళ్ళిపోయి చక్కగా పోసేసుకొని వద్దాము. ఇంకా మాట్లాడుకుందాం అసలు మన గార్డెన్లో ఏమేమి వచ్చినాయి ఏంటి అన్నీ మాట్లాడుకుందాము. ఇది మా బాల్కనీ బాగుంటుందండి, ఇక్కడ నుంచి చూస్తుంటే చక్కగా చాలా బాగుంటుంది. ఇదిగో ఇక్కడ కారు ఆగింది కదా, టాపు ఆ కారు, దాని మీద అన్ని పువ్వులు పడ్డాయి. పోయిన సంవత్సరం అయితే ఎంత బాగుందో తెలుసా, నిజంగా ఇవన్నీ పువ్వులే. ఇదిగో ఏది ఇక్కడ ఉందా, ఒకటి వచ్చిందా? ఇంక అన్ని పువ్వులేండి ఇంక మనకి. అబ్బా, సూర్యభగవానుడు చూద్దాం. అయ్యో బంగారు తండ్రి, అందరూ బాగుండాలి, చల్లగా చూడండి ఆయన అందరినీ. వెళ్ళినారండి పైకి, ఇంకా వెళ్ళిపోతాం పదండి. ట్రైన్స్ చూసారా? ట్రైన్ వచ్చినప్పుడు చెప్తాను నేను మీకు. నిన్న ఏం జరిగిందంటే హైదరాబాద్లో ట్రైన్లన్నీ సిగ్నల్స్ గురించి ఆగిపోయినాయి అంటండి. పాపం మీడియాలో చెప్తే కానీ నేను విన్నాను. నిన్న పైకి రాలే మన గార్డెన్లోకి, ట్రైన్ వచ్చినప్పుడు చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడైతే మళ్ళీ చెప్తాను ఆ విషయం. అంటే ఆగిపోయినాయి, వాళ్ళైతే తిరుగుతున్నాయి. నిన్న పైకి రాలేదు కాబట్టి నేను నాకు తెలియదు. ఇప్పుడు మనం ఈరోజైతే టమాటాలు, పచ్చిమిరపకాయలు కోసుకొని చెట్లకి నీళ్ళు పోసుకుందామని వచ్చాం కదా. ఇది ఊరికి ఒకసారి ఒక ట్రిప్ వేసుకొని గార్డెన్లో ఏమేమి వచ్చినాయి అన్నీ, అప్పుడు మళ్ళీ మనం ఏమేమి కోసుకోవాలనేది చూసుకుందాం. ఇదిగోండి మెంతికూర వచ్చేసింది, మొన్న వేసాను కదా, చక్కగా వచ్చింది. ఇదిగో టమాటాలు అన్నీ ఉన్నాయి, ఇదిగో గులాబీలు అన్నీ వచ్చాయన్నమాట. సరే, ఇప్పుడు మనం ఒక ట్రిప్ వేసుకుందాము. అక్కడ మా పాప ఏం చేస్తుందో చూద్దాం. అక్కడికి వెళ్ళి ఇక్కడ మందారాలు అన్నీ చూసుకుంటా వెళ్ళి, అప్పుడు ఇదిగో పొనగంటి ఇప్పుడిప్పుడే వస్తుంది కొంచెం, మొన్నే కోసాము ఒకసారి, అందుకనే. ఇదిగోండి మన చెట్టు వంకాయలు, చక్కగా నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు మనం. మళ్ళీ అన్నీ వాటర్ బలం నీళ్ళన్నీ పోయాలి, కూరగాయ నీళ్ళన్నీ ఇదిగో వాడిపోయినాయి చూస్తారా ఇట్లా, అందుకని ఇప్పుడు నీళ్లు పోస్తాం. 3 రోజులు అయింది పోయిక, చూపిస్తూ ఉండండి ఎట్లయిపోయింది గట్టిగా మట్టి. కానీ ఇట్లయినా పర్లేదు, ఇక్కడ దాకా ఉంచి చక్కగా నీళ్లు పోసేయాలి. బాగా తడి ఎక్కువైనా చెట్లు చచ్చిపోతాయి, అందుకనే. ఇదిగో ఈరోజు మనం మందారాలు, ఇది రేపు ఇచ్చుకుంటుందో మరి ఏంటి, సగమే ఇచ్చుకుంది, గమ్మత్తుగా ఉంది కదా. సరేలే, ఇదిగో ఇది ఈ పువ్వు అయితే ఒక్కటే వచ్చింది, కానీ పెద్దగా బాగా విచ్చుకుంది చూడండి, ఎంత ముద్దుగా ఉంది కదా చక్కగా. అది సంగతి. ఇదిగో ఈ చెట్టుకైతే చిన్న చెట్టుకి ఒక్కటి చిన్న పువ్వు వచ్చిందండి, మందారం. మందార మందార. మా అమ్మ ఏం చేస్తుందో చూద్దాం ఇప్పుడు. ఏం చేస్తున్నావు తల్లి? నువ్వు నీ మాట వినిపించట్లేదమ్మా, పెద్దగా చెప్పు తల్లి. నీకు జలుబు చేస్తే చేసింది, కానీ కొంచెం పెద్దగా చెప్పు. చలికాలం కదా, అందరికి అట్లనే ఉంటుందండి. మిరపకాయలు కొన్ని కోసాము, ఇంకా మిగతా ఉన్నాయి, అవి కూడా కొయ్యాలి. ఇది ఈ ఒక్క చెట్టుకి కొంచెం పెద్ద ముదిరిన కాయలు 20 వచ్చినాయి. 20 వచ్చినాయా? అబ్బా, చిన్న చిన్న ఉన్నాయి కాయలు. ఇంకా చిన్న చూపించాను, అదే ఇప్పుడే కదా చూసాను, ఎటో పోయింది. ఇదిగో అయ్యో చిన్న కాయ ఇప్పుడే పాపం. ఇది ఇంకాయ, అది కూడా ముదిరిందమ్మా. ఇది నీ చేతి దగ్గర కాదా? ఇది ఇంతే గట్టిగా ముదిరిన కాయ, అది పొట్టిగా అయిపోయింది.
సరే ఇంకా ఏంటి ఈ 2 చాలా ఈ వంకాయలు ఏంటి ఒక్కొక్కటి కోసుకొని వచ్చావు పచ్చడికి పచ్చడికా బాగుంటుందా ఎందుకు బాగోదు. ఇదిగోండి వైట్ వంకాయ ఒకటి ఉంటది. ఇదిగో ఇదిగో టమాటా ఒకటి చెర్రీ టమాటాలు అమ్మో చెర్రీ టమాటాలు పుదీనాకు కొద్దిగా కోసాను, ఇంకా ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి కరివేపాకు, వైట్ గులాబీ. ఎండ బాగా ఉందని చెప్పి చెట్టు తెచ్చి ఇక్కడ కూర్చొని నీడ కూర్చొని కోసుకున్నాను. ఇంకొక చెట్టు ఉంది పచ్చిమిరపకాయలు. అవునా తెస్తా ఉండు అయితే నేను తెస్తాలే నువ్వు కూర్చోనండి పాపం జలుబు చేస్తుంది మా అమ్మాయికి దగ్గు వస్తుంది మాట్లాడలేనంటే గొంతంతా ఉందంట మాట్లాడు వినపడట్లేదు సరిగ్గా మాట్లాడని చెప్తున్నా నేను ఇంత బుడ్డి దానికే 20 కాయలు వచ్చినాయంటే ఆ చెట్టుకి ఎన్ని వస్తాయి చూపిస్తా నేను అక్కడ పెట్టాను ఇక్కడ కూర్చో తల్లి నేను తీసుకొస్తానే అంటే ఇవి సరిపోతాయో మళ్ళీ కోస్తావా ఇప్పుడు కొయ్యాలా అదేమొస్తుంది ఇంత వస్తుంది పచ్చడి. సరే కొద్దులు అయితే ఇది పట్టుకో నేను చూపిస్తానే ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టి నేను మళ్ళీ అది తీసుకొస్తాను. ఇప్పుడు ఎట్లా నీళ్ళు పోయాలి కదా. అవును ఇదిగో మా మమ్మీ వేరే చెట్టు తెస్తా అంటుంది కదా చూసారా. ఇదిగో వచ్చేసావా నేను అక్కడ కూర్చోమన్నాను కదమ్మా ఎండకి పర్లేదు ఇప్పుడు చెప్పు టైం 12 అవుతుంది. 12 అవుతుంది టైం. ఇక్కడ ఒకటి ఉందిరా కోస్తా ముందు. ఎక్కడ ఇదిగో ఇది ఒకటి కోస్తా మళ్ళీ ఈ చెట్టు ఎందుకు తీసుకెళ్ళి ఎండకేం కనిపించట్లేదు. అయ్యో అవునా ఇదిగోండి ఇక్కడ ఒకటి కోసేద్దాం మళ్ళీ ఈ చెట్టుని కూడా అక్కడికి ఎందుకు తీసుకెళ్తాం కదా అందుకని. సరే ఇదైతే తీసుకెళ్దాం. బాహుబలి చాలా బరువు ఉంటది వేసేటప్పుడు తెలియదు కానీ శివలింగాన్ని పట్టుకొని వస్తారు కదా ఇక్కడ భుజం మీద పెట్టుకొని. నేనేమో ఇది అనమాట ఇది కూడా అమ్మవారి ప్రకృతి అండి మన బంగారు తల్లి బంగారమ్మ వీళ్ళు లేకపోతే మనం లేము అంతేగా మరి ఫుడ్ పెట్టేదే అవి మనకి. అదమ్మా కూర్చొని పెట్టు అమ్మాయికి ఇక్కడ తెచ్చి పెడితే చక్కగా ఈ పచ్చిమిరపకాయలు కోసుకున్న తర్వాత మనం టమాటాలు అవన్నీ కోసుకుందాం సరేనా. తర్వాత ఇంకొకటి ఇదిగో నీళ్ళు పోయాలి బలం మళ్ళీ బలం నీళ్ళు వచ్చేసినాయి నీళ్ళు పోసేయాలి. తర్వాత ఇదిగోండి బలం నీళ్ళు మళ్ళీ 3 రోజులు అయింది కదా పోసి చెట్లన్నీ ఎండిపోయినాయి కదా ఇవి పోసేద్దాము. అన్ని ముదిరిపోయినాయి అంటే ఆకులకి మిరపకాయలు ఎక్కడ ఉన్నాయి కూడా సరే అయితే ఉండండి ఒక్క నిమిషం అమ్మా మేము కూడా చూడాలమ్మా మీరు ఒక్కళ్ళే కోసుకుంటే ఎలా ఎత్తుక్కో అమ్మా ఎత్తుక్కో మాకు తెలియకుండా ఇన్ని కోసేసావు కదా. ఈ చిన్న చెట్టుకే 20 కాయలు వచ్చినాయండి ఇప్పుడు మన చెట్టుకి కోసేసావా అమ్మ మేము చూడాలా కొయ్యి 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 చిన్నగా ఈ పిందులు ఇవి ఉంటాయి చూడు ఇది పూత పాడైపోయింది. ఎవరో ఫోన్ చేశారండి చూద్దాము. మా ఫ్రెండ్ నాగలక్ష్మి చేసింది. హలో నాగలక్ష్మి కోస్తా ఉండమ్మా చిన్నగా నువ్వు కోస్తా ఉండు పచ్చిమిర్చి కోస్తున్నావు అబ్బా మా తోటలో పచ్చడి చేసుకోవటానికి టమాటా పచ్చడి ఇక్కడ ఉన్నాయి. కొయ్యి ఎన్ని వచ్చినాయి చూడు అవి విడిగా పెట్టు ఈ చెట్టుకి ఎన్ని వచ్చినాయి మనకు తెలియాలి కదా. 4 సరే కింద పెట్టు అయితే ఏం చేస్తున్నారు ఖాళీగా ఉన్నారా. మేము వీడియో తీసుకుంటూ పైన మన గార్డెన్లో అందరూ చూపించాలి కదా మన సంతోషాన్ని తీసుకుంటా ఉన్నాం వీడియో. మా అమ్మాయి నేను పైకి వచ్చాము ఆమె వంట చేయాలి నేనేమో చెట్లకి నీళ్లు పోసుకోవాలి ఇవన్నీ. కొయ్యమ్మ ముదిరిన కాయలన్నీ కొయ్యి ఒక వీడియో తీస్తున్నాము అందుకని. ఏంటి సంగతులు తిన్నారా అయిందా భోజనం ఏం చేశారు కూర. అబ్బో మష్రూమ్స్ ములక్కాయ ఇదేదో కొత్తగా ఉందే కాంబినేషన్ చేస్తారా. అయితే నేను ఎక్కడున్నాను అయితే ఏ ప్రపంచంలో ఉన్నానో తెలియట్లేదు. నాకు టమాటా పచ్చడి మీకు కూడా తెలుసు కదా అది ఉంటే నాకు మటన్ చికెన్ కూడా పనికిరాదు అంతే. ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటంటే మన చెట్టు అనమాట మార్కెట్లో కాకుండా మన చెట్లు అయితే కోసి పచ్చడి చేస్తున్నాం. చేసేది చూపించాం కానీ కోసేది మాత్రమే చూపిస్తాము చూడండి మీరు కూడా చూస్తారు కదా ఎలాగో వీడియోస్. అబ్బబ్బబ్బా ఎన్ని వచ్చినాయి పచ్చిమిర్చి ఇదిగో టమాటాలు వచ్చినాయి చెర్రీ టమాటాలు. పచ్చడి తినరుగా మీరు మా కారం ఎక్కువ ఉంటుందండి పచ్చడి తినరు కదా కారం ఎక్కువ ఉంటుందండి మీరు మాది మీ పిల్లలేదండి అసలు. ఇంటికాయలు పచ్చడా సరే అయితే సరే తెస్తాంలే సాయంత్రం వస్తాం కదా అటు పార్కు సైడ్.
మీ ఇంట్లో నెయ్యి కూడా ఉందా? మళ్ళీ నెయ్యి వేసుకుందని వచ్చా? సరే అయితే. అప్పుడంటే నెయ్యి లేదా? ఓకే ఓకే. మన ఊరెళ్ళి వచ్చారు కదా పండక్కి, నెయ్యి తెచ్చుకున్నారా అమ్మ దగ్గర నుంచి? ఓహో. ఇంకెక్కడున్నా నాకు కనిపించలే. మా ఫ్రెండ్ వాళ్ళది కూడా బందర్ అండి. చక్కగా మనకి బందర్ మచిలీపట్నం కదా, అది బందర్ మచిలీపట్నం ఒకటే. అదే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నెయ్యి తెచ్చుకుందంట. మా కారం ఉండే పచ్చడైనా కావాలంటే అండి. యాక్చువల్లీ వాళ్ళు కారం తినరు పాపం మా ఫ్రెండ్ వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఇంకా మన చెట్టుకాయలు కదా అని ఒకసారి ఇచ్చా. అంటే అక్కడ మేము దగ్గరలో ఉండేవాళ్ళం, ఇప్పుడు దూరం వచ్చేసాము. ఉన్నప్పుడు చక్కగా దూరంగా ఉన్నాగా అని కలుస్తాంలేండి అంట. ఇక్కడ 2-3 కాయలు వేసాను కదా, ఇవి కలిపితే ఈ చెట్టుకి 25 కాయలు. ఈ చెట్టుకి 25 కాయలు వచ్చినాయి అంట. ఆ చెట్టుకి అయితే 20 కాయలు, మొత్తం 45 కాయలు వచ్చినాయి. అబ్బా ఈ రోజు మన చెట్టుకి ఇంకొక చెట్టుకి 45 కాయలు వచ్చినాయి. వంకాయలు కొయ్యాలి, టమాటాలు కొయ్యాలి, చెర్రీ టమాటాలు కొయ్యాలి. ఇప్పుడు మనం అలాగే చెట్లకి నీళ్లు పోసుకోవాలి, గోరింటాకు పెట్టుకోవాలి, తలకి గోరింటాకు పెట్టుకోవాలి. నేను రెడీ చేసుకున్న, తెల్లగా అయిపోయింది జుట్టు అంతా. జయలక్ష్మి మొత్తం ముసలమ్మ అయిపోయింది కదా, అందుకని జయమ్మని అయిపోయాను. జయలక్ష్మి కాస్త జయమ్మని అయిపోయాను. అమ్మ చక్కగా బాగుంటుంది అట్లా పిలిస్తే, అంత హ్యాపీగా ఉంటుంది. అబ్బా నిజంగా అమ్మ అమ్మని పిలిస్తే ఇంకా బాగుంటుంది కదా. ఇదిగో గోరింటాకు అంతా కలిపి పెట్టుకుని రెడీగా తెచ్చుకున్న పైకి. చెట్టు నీడని కూర్చొని, ఎండకి చలికాలం కదా హాయిగా ఉంటుంది కదా, ప్రశాంతంగా చెట్లను చూసుకుంటూ మన ప్రకృతిలో మన గార్డెన్లో కూర్చొని హాయిగా ఉంటుంది కదా, అందుకని. ఎందుకు రాదు? మీతో మాట్లాడేది వస్తుంది, మీరు మాట్లాడేది రాదులేండి. మీరు మాట్లాడేది వినిపించదులే వీడియోలో, నేను మాట్లాడేది మాత్రమే వినిపిస్తుంది. అంటే కెమెరా దగ్గరకు పెడితే, స్పీకర్ దగ్గర పెడితే స్పీకర్ ఉండి బాగుండేది. నేను స్పీకర్లో తెచ్చుకోవాలి పైకి, అందుకని మీ మాటలు వినిపించవులేండి, నా మాటలే వినిపిస్తాయి అంతే. మీరు అన్నదానికి నేను చెప్తున్నాను కదా, అవి మాత్రమే వినిపిస్తాయి. సరే ఎన్నింటికి వస్తారు సాయంత్రం పార్కు చెప్పండి? రాను, పనుంది అందుకని రాను. అది సాయంత్రం తెలీదబ్బా. 4కా? నాకు పనే కాల. ఇప్పుడు ఎంత చూసుకొని నేను గార్డెన్లో నీళ్ళు పోసుకోవాలి, హెయిర్కి గోరింటాకు పెట్టుకుంటున్నాను, అదంతా క్లీన్ చేసుకోవాలి. 5 కూడా కాదబ్బా, ఇంకెక్కువైద్ది. చెప్తా, నేను ఫోన్ చేసి చెప్పనా? పోనీ నేను ఫోన్ చేసి చెప్తా. మీ ఆఫీస్ అయిపోగానే చెప్పండి. నేను కాదులే, అదే మీ ఆఫీస్ ఎన్నింటికి అయిపోద్ది? 4కి. 5 తర్వాత నేను ఫోన్ చేస్తాను మీకు, ఓకేనా? సరే అయితే ముందే చేస్తాలే అయితే, సరేనా? కాసేపు కూర్చున్నట్లుంటుంది కదా అది పాపం. ఓకే సరే 5 కల్లా రావడానికి ట్రై చేస్తాను. ఈలోపు గబగబ పని చేసేసుకుంటాం. మన గార్డెన్లో చాలా పని ఉంది ఈరోజు. నిన్న రాలేదు పైకి, ఈరోజు వచ్చా. నీళ్ళు పోసుకోవాలి, చాలా పని ఉంది. సరేనా? వస్తాలేబ్బా. బాయ్, థ్యాంక్ యూ, బాయ్. అదండి మా ఫ్రెండ్ ఫోన్ చేసి, ఇట్లా ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాము. మన గార్డెన్ వీడియోలన్నీ చూస్తుంటారు. వంటకి టైం అవుతుంది కదా. ఇదిగో దీంట్లో టమాటాలు కోసుకో, కొంచెం పుదీనా కూడా కోసుకో. కొయ్యొచ్చు కదా, నువ్వే కొయ్యొచ్చు కదా. కొంచెం నువ్వేం చేస్తావంటే మిరపకాయలు వేసే తల్లి. 45 వచ్చినాయండి 2 చెట్లకు కలిపి మన చక్కగా 45 మిరపకాయలు అయితే వచ్చినాయి. అసలు కాయ చూసారా ఎంత గట్టిగా ఉందో, కారం కూడా ఉంటుంది అట్లనే. మా ఫ్రెండ్కి కారం అంటే భయం తనకి, అంటే తినరు వాళ్ళు ఎక్కువగా. మేము కారం తింటాం, కొంచెం గుంటూరు కదా ఎంతైనా ఉంటుంది కారం, లేకపోతే మాకు అసలు చప్పగా తినలేము. పచ్చడి కదా, పచ్చడి అంటే పచ్చడి లాగానే ఉండాలన్నమాట అది, అందుకని. వెళ్దామా? దా తీసుకో, బుట్టలు తీసుకో. ఈ బుట్ట ఇక్కడే ఉంచు, ఎండకి పాడైపోతాయి. ఇంకా అక్కడ ఇది తీసుకొని పోదాం పద. ఈ ఫోను ఇవన్నీ ఇక్కడే ఉంచాయి. అయ్యో స్టూల్ తీసుకో తల్లి. పువ్వు దా, మందారం ఒకటి వచ్చింది. వచ్చేటప్పుడు వస్తావా? టమాటాలు పాడైపోయింది మెడబడి కదా. చాలా వంకాయలు చాలా 2. ఇదిగో నీళ్లు పోయాలి ఇప్పుడు. ఇంకా రెడీగా అయితే పెట్టాను కొన్ని.
కొన్ని రెడీగా పెట్టా, కొన్ని అయితే ఆ సామాన్ అంతా అక్కడ పెట్టేసి వస్తున్నా. ఫస్ట్ ఈమెకి ఇచ్చేస్తే పాపం వంట చేసుకుంటుంది. పోయి ఇప్పటికే 12 అయింది కదా, అందుకని నేను 10 తర్వాత పని చేసుకుంటా. వెళ్ళి ఇంకా నాగలక్ష్మి అంటే పిలుస్తారు కదా, వెళ్ళాలి సాయంత్రం. పాపం 2-3 రోజుల నుంచి కలుద్దామని ఫోన్ చేస్తున్నారండి, అవ్వట్లేదు, కుదరట్లేదు మాకు. కుదరట్లేదు. నేనేనా నువ్వే కొమ్మలు చూసావా ఎలా ఉందో? ఇది చూడు, అన్ని కొమ్మలు వంగిపోయినా, అందుకనే మమ్మీతో కొట్టిస్తున్నాను. నువ్వు కేర్ఫుల్గా వస్తావు మమ్మీ. చేత్తో తెంపేసేవి, కత్తెర కూడా అవసరం లేదనుకుంటా. సరే, కత్తెర కూడా వద్దులే. ఇగో చూసారా, అంత గజిబి చిన్న సైజు అడవిలాగా ఉంది అది. ఎటు నుంచి ఎటు వెళ్ళాలో కూడా అర్థం అవ్వట్లేదు. అందుకే మా మమ్మీ అయితే కేర్ఫుల్గా వెళ్తారని అమ్మతో టమాటాలు అటు సైడ్ అన్నీ గోపిచ్చేస్తా. జాగ్రత్త మమ్మీ. ఈరోజు మన చిన్న తోటలో ఇదిగోండి టమాటాలు, చెర్రీ టమాటాలు, ఇంకా కనకంబరాలు కూడా ఎండకి వెలిసిపోతున్నాయి అంటే మా అమ్మాయి భలే నవ్వుతుంది. ఇదిగో కావాలంటే చూడండి మీరు కూడా. వెలిసిపోవడం ఏంటమ్మా అంటుంటుంది. ఇదిగో మీరే చూడండి కావాలంటే. వెలిసిపోయినాయా లేదా ఎండకి, అందుకని దీంట్లోనే వేస్తాను. మాత్రమే చలికాలం, ఎండాకాలం లాగే ఉంది. అవును, ఈ సంవత్సరం అసలు తొందరగా అయిపోయినట్టుంది చలికాలం. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి, చిన్న కోద్దాం. ఎండకి లోపల తీసుకెళ్తాను తొందరగా కోసుకుని, లేకపోతే ఇవి కూడా వాడిపోతాయి తొందరగా. అంత అమ్మో ఎండాకాలం వస్తే ఇంకెట్లుంటుంది, ఇప్పుడే ఎట్లుందంటే భయంకరంగా. మనం టమాటాలు కోసుకుంటూ మాట్లాడదాం. ఇగో గులాబీలు కూడా కోసేద్దాం. ఇదేంటి ఇట్లా వచ్చింది కదా పాపం, 2 కలర్లు వచ్చినాయి ఒకే కొమ్మకి, ఇలా ఉంటుందన్నమాట. ఇదిగో టమాటాలు ఇవన్నీ అయిపోతే తీసేనా కొమ్మ, ఉంచనా పండిందా కొంచెం పాపం ఎందుకు ఎప్పుడే తీయటం. బాగానే ఉన్నాయి కదా, పచ్చిమిర్చి చెట్టు వస్తుందా. ఇదిగో ఇక్కడ ఉన్నాయి, ఇంకా ఆల్రెడీ కోసాను కదా కొన్ని, ఇంకా ఇక్కడైతే ఉన్నాయి. మీకు కనిపిస్తుందా? నాకు కనిపించట్లేదు ఎండకి, ఎందుకంటే ఎండకి స్క్రీన్ నల్లగా అయిపోతుంది అనమాట, అందుకని నాకు కనిపించదు. కానీ ఇంట్లోకి వెళ్ళి చూస్తే మీతో పాటు నేను కూడా బాగా కనిపిస్తుంది. ఇదేంటి ఇట్లా అయిపోయింది, సర్లే చూద్దాం. ఇది చూడండి, చెర్రీ టమాటా లాగా అయిపోయింది, పెద్ద టమాటా అనమాట. ఇది ఇలా ఉంటుంది. ఇదిగోండి మా అమ్మ ఇక్కడికి వచ్చి కొయ్యమ్మంటే లోపలికి రాదు, భయం తనకి. లోపల తొండలు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, పిల్లులు ఉంటాయి. కొమ్మలు ఇరిగిపోతాయి అని, తొండలు ఉంటాయని భయం. అన్నీ ఇంకా పిల్లులు ఉంటాయని అంతా బాగా వచ్చినాయి. ఇదిగో ఇక్కడ ఉన్నాయి చెర్రీ టమాటాలు, ఇక్కడ దాక్కున్నాయి. ఇక్కడ చూసారా, ఎండ తగలక పురుగు వస్తుంది. ఇది మనం ఎండలో పెట్టేయాలి కొమ్మ, ఎప్పుడైనా ఇలా చేసుకోవాలి. ఇదిగోండి ఎండలో పెడదాం, ఇట్లా పెడదాం. ఎండకి ఇట్లా పెడితే కొంచెం ఎండకి బాగుంటాయి, అందుకని. ఇంకెక్కడో చూసాను చెర్రీ టమాటాలు, ఇక్కడ ఇంకొకటి ఎక్కడ చూసానే, గుర్తు రావట్లేదు. ఏవి? ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ పుట్టలు వచ్చినాయి. ఇక్కడ ఒకటి ఉంది, కింద ఒకటి ఉంది, కింద ఒకటి ఉంది. పచ్చివైతే చాలా ఉన్నాయి, పెద్దవైనా చెర్రీ టమాటాస్. ఇక ఇవన్నీ ఈ కొమ్మ నిండా పచ్చి టమాటాలు, అంటే ఇవి కూడా తర్వాత పండుతాయి. ఇక 2-3 రోజులు అయితే మంచిగా వస్తాయి ఇవి. అప్పుడు దాకా ఇవి కోసుకొని ఈరోజు మన తోటలో టమాటా పచ్చడి. ఇక్కడ 2 ఉన్నాయి పెద్ద టమాటాలు, 2 కాదు 3 ఉన్నాయి. ఇక్కడ ఇట్లా పెడదాం, ఎందుకంటే వంగిపోయింది. ఇదిగో చెర్రీ టమాటాలు చూడు శ్రవంతి, ఇక్కడ గుత్తుంది చూడు, చూసావా? ఇదిగో గుత్తి. ఏది? ఇదిగో ఇక్కడ గుత్తి, ఇది ఇక్కడ గుత్తి, ఎక్కడ ఇంకా ఇదొకటి, ఇది పైన గుత్తి. ఎన్ని ఉన్నాయి మొత్తం? ఇది ఇక్కడ ఇదొకటి ఇంకెక్కడైతే బోల్డ్ ఉన్నాయి. ఇగో ఇవన్నీ సంతోషం అండి, ఇదంతా సంతోషం. చూపిస్తున్నానంటే అర్థం నా సంతోషానికి అవదలేవు. కొంచెం ఇదిగో ఎప్పుడైనా కరివేపాకు చెట్టుకి పైన వస్తుంది కదా ఇలా చిగురు, ఇదిగో కనిపిస్తుందా మీకు? ఇది ఇలా తీసేయాలి. ఇది ఒక టిప్ అనమాట. తీస్తే మళ్ళీ గుబురుగా వస్తుంది, బుష్గా వస్తుంది అనమాట. అంటే గుబురుగా ఇలా వస్తుంది. అలా చేస్తుంటాను ఎప్పుడన్నా నేను. దీనికి వద్దులేండి, దానికి రాలే. ఇక్కడ 2 ఉంటాయి చెట్లు. ఇగో ట్రైన్స్ గురించి చెప్తానన్నాను కదా, అది వచ్చింది ట్రైన్. నిన్న పాపం సిగ్నల్ ప్రాబ్లం అయ్యి ట్రైన్స్ తిరగలేదంటండి. నిన్న పైకి రాలేదు కదా, నాకు తెలియలేదు. వస్తే కంపల్సరీ మన వీడియోలో ట్రైన్ ఉంటుంది కదా. అమ్మయ్య, పచ్చళ్ళు కరివేపాకు వేస్తే కూడా భలే ఉంటుంది. పుదీనాకు తగ్గట్టు పుదీనాకు వేస్తున్నాం ఈరోజు కొత్తగా, అందుకని. అమ్మయ్య కోసేసానమ్మా, నువ్వు రాలేదు కదా, నేనే కోసేసాను లోపలికి. పచ్చిమిరకాయలు రెడీ అయిపోయినాయి, అక్కడ కోసేసాము ఆల్రెడీ. చూపిస్తాను ఇప్పుడు. చెట్లన్నిటికి నీళ్లు పోసుకోవాలి నేను. ఎండ చూడండి, 12 అయింది, మరి ఎండ ఉండదా? వీటన్నిటికీ ఎండలో పోయకూడదు కానీ నీళ్ళు, కానీ అది పోయాలి. ఇప్పుడు తప్పదు, ఇంకా గోరింటాకు పెట్టుకుని తలకి. నిన్న ఇప్పుడు చూడండి వాటర్ లేవు, చూస్తారా మీరు? నేను చూపిస్తాను. ఇదిగో కనిపిస్తుందా మీకు? నాకేం అర్థం కావట్లేదు. చూడండి గట్టిగా అయిపోయింది నేలంతా, అందుకని తప్పదు ఇప్పుడు పోయాలి, లేకపోతే మళ్ళీ వాడిపోయినాయి మొత్తం. చూసారా పాపం, కొంచెం
పుదీనాకు చాలదమ్మా, కొంచెం వస్తా. అదిగో వచ్చింది ట్రైన్, ఇంకోటి వచ్చింది. ఇక్కడ కూడా వచ్చినాయి టమాటాలు, నేను ఇప్పుడు చూసాను. పాపం ట్రైన్లు ఉంటేనే మనకు సందడండి అలవాటు అయిపోయి. నిన్నైతే లేక ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడ్డారమ్మా పాపం. యూట్యూబ్ నిండా గోల గోల అసలు ట్రైన్లన్నీ. చూడండి ఈ వీడియో ఎవరు చూస్తుంటారు తెలియదు కదా. హైదరాబాద్లో టమాటాలు గుత్తులు గుత్తులా కొంచెం వస్తూ ఉండే. చాలమ్మా, పొద్దున నిందా కొంచెం కోసావు కదా. కొయ్యి ముదిరిపోయినవన్నీ పచ్చడి కొద్దిగా టేస్ట్ కోసం టమాటా పచ్చళ్ళు పుదీనా ఈరోజు బాగుంటుంది. ఒకసారి చేసాం బాగుంది, నచ్చింది నాకు. పుదీనాకు పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. స్మెల్ అయితే ఎక్కడ, ఇదిగో ఇక్కడ ఉంది. అవును ఇక్కడ కూడా ఉంది, కరెక్ట్. ఇదిగోండి గుత్తులు టమాటాలు చూసారా, చెర్రీ టమాటాలు. కింద అయితే చెర్రీ టమాటాలు అన్నీ చేస్తా. ఇప్పుడు మా పాపకి ఇవన్నీ ఇచ్చి పంపించేసి మొత్తం నేను తోట పని ఉంది, కొంచెం చేసుకోవాలి. ఇంకా చాలా పని ఉంది, మీకు చూపిస్తే అవన్నీ చాలా పెద్ద వీడియో అయిపోయింది. గోరింటా పెట్టుకోవడం, తోట పని చేయటం 2-3 గంటలు పట్టిద్ది. అందుకని మా అమ్మాయికి ఇవన్నీ ఇచ్చేసి పాపం పంపించేస్తే వంట చేసుకుంటుంది. నేను వచ్చేటప్పటికి నాకు ఇంకా మర్చిపోయాను, చీపురన్ను చాట ఇవా నేను తెచ్చి ఇదంతా క్లీన్ చేస్తాను కొంచెం తల్లి. మళ్ళీ నేను ఇప్పుడు ఇంకా చేసుకుంటేనే సాయంత్రం మళ్ళీ నాగలక్ష్మి ఆంటీ పిలిచారు కదా, వెళ్దాము కాసేపు. ఎలాగో మాకు పని ఉందండి, వెళ్ళాలి బయటికి. టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళాలి, జాకెట్లు ఇచ్చాము అక్కడ తెచ్చుకోవడానికి. ఇదిగో తల్లిరా, గో ఇది కోద్దురా. మందారం మర్చిపోయాం, ఎండకు పాడైపోయింది. ఇంకా అయ్యో మొగ్గలు తీ తల్లి. అయ్యో నాగలక్ష్మి ఆంటీ పాపం అడిగారు, ఎప్పుడు అడిగినా ఒక్కొక్కటే వస్తుంది. సరేలే అవి ఉన్నాయే ఇచ్చేద్దాం. టీలో వేసుకుంటామండి. ఒకరోజు మా ఫ్రెండ్ నాగలక్ష్మికి టీ గురించి చెప్పాను అంతే. కోసే అది కూడా ఏమో సగమే వచ్చింది కదా, తెలీదు, రాదు ఇంకా. అయితే ఏం జరిగిందంటే నేను ఇట్లనే చెప్తూ ఉంటే అవునా టీలో వేసుకుంటే బాగుంటుందా అన్నారు. అవునని ఆ రోజు నేను వెళ్తూ కలుస్తున్నాను కదా, ఇక్కడ ఉందా కోసే రాలిపోయింది ఎండకి, అంతే రాలిపోతుంటే. ఒకసారి వీడియో కోసం ఆ చెట్టు పైన పెట్టుకుంటాం. ఏం చేస్తాం, మన గుర్తుల కోసం ఉండాలి కదా. ఇన్ని వచ్చినాయి ఈరోజు అని సంతోషం, అంతేనండి. అర్థం చేసుకుంటారు మీరు, నాకు తెలుసు. అయితే ఈరోజు ఆంటీకి ఉంచావి పాపం, 2 రోజులన్న టీలోకి వస్తాయి. మొన్న 8-10 కాయలు, మొన్న 8 కవర్లు వేసి పెట్టు. 8-12 అట్లా వచ్చినాయి కదా పూలు, అప్పుడు తీసుకెళ్ళలేదు నేను. దమ్మా ఈరోజు ఎన్ని వచ్చినాయి చూపించి తల్లి మీ చిన్ని తోటల్లో. బంగారమ్మ మా బంగారు తల్లి. ఇదిగో చెప్పు 45 పచ్చిమిరపకాయలు, ఒకటే పెద్ద పువ్వు, మిగతా 2 ఎందుకో సరిగ్గా విచ్చుకోలేదు. పుదీనా, కరివేపాకు, ఇదిగో చెర్రీ టమాటాస్. తర్వాత దీంట్లో పెద్ద టమాటాలు, కరివేపాకు. పెద్ద టమాటాలు ఎన్ని వచ్చినాయి లెక్క పెట్టలేను. చెర్రీ టమాటాలు పెద్ద కత్తిరిపాయ కింద పెట్టు ఫస్ట్. అది ఇప్పుడు క్లియర్గా ఉంటుంది. అది కరివేపాకు దాంట్లో వేసి పచ్చడిలో పుదీనాతో పాటు కరివేపాకు కూడా వేయండి. ఆరోగ్యానికి మంచిది, కంటికి హెయిర్కి మంచిది, టేస్ట్ బాగుంటుంది. మెయిన్ ఇవన్నీ వేసి పచ్చడి చేసేయాలి ఇప్పుడు అంతే. ఇప్పుడు వెళ్ళి మా పాప పచ్చడి యాక్చువల్ బేసిక్గా ఆకలి కూడా వేస్తుంది. మా అమ్మాయి 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ఇక పెద్దవి 13, 14 వచ్చినాయి. చెర్రీవి అయితే ఇంకా లెక్క పెట్టడానికి ఏముంది, ఎన్ని వచ్చినాయి ఉంటాయి. పెద్ద 14 వరకు చిన్నవా 4, 5 ఇవేంటో గోలికాయలు లోపలికి గోలికాయలు ఉన్నాయంట. 6 మరీ చిన్నది 7, 8, 9, 10 ఇక్కడెక్కడో ఉన్నాయి లోపల. అవి ఉంటాయో అక్కడ 3 ఉన్నాయి. తీయమ్మా బయటిది గుర్తుంది లోపల ఉందా? నేను తీసేసా. లేదు దీంట్లోనే మొత్తం 10 కాయలేమో వచ్చిన ఉన్నాయి గుత్తులు. ఇంకా 2 ఉండు. చెర్రీ టమాటాలు 10, పెద్ద టమాటాలు 14 అంతేనా? 14, 45 పచ్చిమిరపకాయలు, 2 వంకాయలు, అంత పుదీనాకు, కరివేపాకు కోసం అన్ని ఎట్లున్నాయి. ఇప్పుడు ఒకటి తీయను ఒకటి అన్ని కలిపేసేస్తుంది అంటండి. ఇప్పుడు మనకు సరిపోద్ది ఈ పూటకి, అంటే మధ్యాహ్నానికి సాయంత్రానికి అయితే చక్కగా వస్తుంది అనమాట. చాలు, ఇంకంతకన్నా హ్యాపీనెస్ ఏం కావాలి. ఇదేంటంటే గోరింటాకు కలిపి తెచ్చుకున్నానండి. నా జుట్టు అంతా తెల్లగా అయిపోయింది. మీ జయమ్మ 50 ఏళ్ళు దాటినాయి కదా, పెద్ద ఆవిడ అయిపోయింది. అందుకని బాగుంటుంది. హెయిర్ కూడా చాలా మంచిది, హెయిర్ బాగా పెరుగుతుంది ఇలా చేస్తే. మందారం దీంట్లో చాలా వేసాను. మీకు ఎవరికన్నా కావాలంటే నేను చెప్తాను. ఏమంటారు దాన్ని, ఇదేంటి కమెంట్ చేయండి తప్పకుండా. ఎలా కలిపి పెట్టుకున్నాను, కలిపి బయట ఒక 8 గంటలు పెట్టాలి, అప్పుడు బాగా నానుతుంది. 2 కోడిగుడ్లు కూడా వేసి కలిపి పెట్టాను. పెట్టి నేను నిన్న పెట్టుకుందాం అనుకున్నాను, కుదరలేదు, ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు తీసుకొచ్చాను బయటికి, చల్లగా ఉంది కదా అని చెప్పి బయట పెట్టాను. ఈలోపు మనం ఈ గార్డెన్ పని అంతా చూసుకునేటప్పటికి
ఇదిగో ఈ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు. ఇదిగో ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఒక్క చిన్న పని చేసి పెట్టి తల్లి నాకు. ఒక చీపురి కట్టాను, పుల్లల చీపురి, చెత్తబుట్ట, చాట తెస్తే ఇదిగో ఇదంతా వేస్టేజ్ అంతా దాంట్లో వేసిన తర్వాత నేను ఇదంతా క్లీన్ చేసుకుంటే ఇదంతా చూపిస్తే చాలా వీడియో అయిపోయింది కాబట్టి నేను ఉంటానండి. మరి మీ జయలక్ష్మి ఈరోజు అప్డేట్ ఇచ్చేసింది కదా మీకు. మన బంగారు తల్లి అంటే ప్రకృతి. ఇదిగోండి సూర్యభగవానుడు. అయ్యో ఈరోజు మిస్ అవుతాం అనుకున్నా నేను. దేవుడిదే వాళ్ళకి కనిపించాడు మా అయ్య బంగారయ్య. ఇదిగో వీళ్ళందరూ పంచిపోతారు మనకి. వీళ్ళందరూ లేకపోతే మనం లేవండి. ఈ రోజుల్లో ఏంటో క్లాసు పీస్ అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు తెలియక. కానీ అమ్మో వీళ్ళు లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేము మనం. సూర్యభగవానుడు కానీ, భూమి, ఆకాశం, నీరు, గాలి, ఇంకా ఇట్లా ఎక్కడుంటాం చెప్పండి, మనమే లేము అసలు. సరే ఇంకా లేట్ అయిపోతుంది కదా. బాయ్ తల్లి. మరి ఇంక నేను నీళ్లు పోసేసుకొని చాలా వీడియో లాంగ్ అయిపోయింది మొత్తం. ఇదిగోండి ఇదైతే ఈరోజు ఇప్పుడు నేనేం చేస్తానంటే వీడియో పెట్టేసిన తర్వాత ఇది హెయిర్కి పెట్టుకుంటా. ఫస్ట్ ఇక్కడ కూర్చొని మర్చిపోయి అద్దం కూడా తెచ్చివా కొంచెం ప్లీజ్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇదిగో ఇది ఎందుకు అనుకున్నారు కదా, ఇది ఆముదం బాటిల్ అండి. ఇది మర్చిపోయా చెప్పడం ఇంపార్టెంట్. ఇదేంటంటే హెయిర్కి కలర్ పెట్టుకుంటారు కదా, కలర్ పెట్టుకున్నప్పుడు ఇలా గోరింటాకు పెట్టుకున్నప్పుడు ఫేస్కి పిగ్మెంటేషన్ కానీ అలా రాకుండా, అంటే కెమికల్ ఉంటుంది కదా, రాలి మన మొహాన పడుతుంది కదా. అలాంటప్పుడు ఏంటంటే నాకు బ్యూటీ పార్లర్ ఆవిడ సజెషన్ ఇచ్చారు, సలహా, ఇలా పెట్టుకోక బాగుంటుందని చెప్పి. అందుకని అప్పటి నుంచి నేను ఇదైతే 3-4 ఏళ్ల నుంచి అయితే వాడుతున్నానండి. ఫేస్కి ఇది అప్లై చేస్తాను ఆముదం. ఆవిడేమన్నారంటే ఇది నివియా లోషన్ లాంటివి కూడా, అలాంటివి ఏమన్నా ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. నాకేంటంటే ఇదే ఇష్టం. నాకు అంటే నైటు కళ్ళ కింద నలుపైన ముడతలు అలా వస్తాయి కదా, అలాంటప్పుడు నేనేం చేస్తానంటే ఇదే అప్లై చేసి పడుకుంటాను. అలా 1-10 రోజులు చేస్తానంటే క్లియర్గా అయిపోతాయి కళ్ళు, చక్కగా నీట్గా నలుపు అంతా పోయి అట్లా వస్తుంటుంది. అలా నేను ఎప్పటికీ ఇది పెద్ద బాటిల్ తెచ్చి పెట్టుకుని దీంట్లో అయితే మంచం దగ్గర పెట్టుకుంటాను అనమాట. నైట్ చక్కగా కళ్ళకు పూసుకొని పడుకుంటాను. అలాగే ఇలా హెయిర్కి గోరింటాకు కానీ కలర్ కానీ పెట్టేటప్పుడు కలర్ కూడా అప్లై చేస్తాను నేను తలకి. ఈ గోరింటాకు ఎందుకంటే హెయిర్ మొత్తం పెట్టేస్తాను, కలర్ ఏమో ఇక్కడ ముందు భాగంలో అప్పుడప్పుడు పెడుతుంటాను అనమాట. కలర్ పెడితే మాత్రం అండి జుట్టంతా పాడైపోద్దండి. ఎవరైనా నేను చెప్పే సలహా ఏంటంటే, నాకు తెలియక పెట్టుకున్నాను, ఒక్కసారి పెట్టామంటే ఎప్పటికీ మనం పెట్టాల్సిన పరిస్థితి అయితే మనకు వస్తుందన్నమాట. తప్పకుండా అది జరుగుతుంది. మనం ఏం చేయాలంటే అసలు పెట్టొద్దు, వీలైనంతవరకు కలర్ పెట్టుకోకుండా గోరింటాకు పెట్టుకోవడానికి ట్రై చేయండి మీరు ఎవరైనా సరే. తప్పకుండా నా సలహా అది మాత్రమే. నేను చాలా ప్రాబ్లం అవుతుంది మనకి తర్వాత పెట్టకపోతే, ఇంకా తలంతా నల్లగా తెల్లగా కనిపిస్తుంది అనమాట. మనకు అలవాటు ఏంటంటే పెట్టుకుంటుంటాం కదా, అది ఎక్కువ అయిపోతుంటుంది జుట్టు. ఇంకా అందుకని నేను అప్పుడప్పుడు నెలకోసారి ఇది పెడుతుంటాను. కలర్ ఏమో నెలలో ఒకసారి, అది కూడా అంతే. నాకు పెట్టుకోవడానికే బద్ధకం అసలు చెప్పాలంటే. అలా ఉంటేనే బాగుంటుంది చక్కగా. మనకి దేవుడిచ్చిన కిరీటం అంటండి వైట్ జుట్టు అనేది, మనకి దేవుడిచ్చిన కిరీటం అంట, నాకు పెద్దవారు చెప్పారు. కానీ కొన్నాళ్ళు ఇట్లా పెట్టిన తర్వాత నేను అలా వదిలేస్తాను తెల్ల జుట్టు అంతా చక్కగా. అప్పుడు మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేసిన దాకా ఈ కలర్ పెట్టుకుంటాను కొంచెం అలా. తర్వాత తెల్ల జుట్టుతోనే హ్యాపీగా ఉంటుంది, భలే ఉంటుంది అబ్బా మొత్తానికి. ఎందుకు తల్లి జలుబు చేసి మా అమ్మాయి ఎండకి అలా పడుకుంటుంది. సరే ఆకలేస్తుందంట పాపం. ఇంకా ఎక్కువ చెప్పేస్తున్నాను కదండి నేను కూడా. ఉంటానండి మరి. మీ జయలక్ష్మి వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నాకు కమెంట్ చేయండి, ఎందుకంటే ఏదన్నా గోరింట కలిపేటప్పుడు కానీ అలా కలిపేటప్పుడు కానీ ఏమేమి వేస్తారు ఇదంతా కావాలంటే నేను చెప్తాను. అంటే ఇంకొక వీడియో చేసినప్పుడు చూపిస్తాను, నేను కలుపుకునేటప్పుడు మీకు చూపిస్తాను అనమాట. అంతే ఇంకా. సరేనా, ఉంటానండి. పాపం మా పాప కిందకి వెళ్ళిపోవాలని చేస్తుంది, చాలా టైం అవుతుంది కదా. ఇంకా నేను ఇవన్నీ చేసుకొని పని ఇంకొక గంట, నాకు కనీసం ఎంత స్పీడ్గా చేసినా 1 గంట అయితే బిల్డింగ్ మీద నాకు పడుతుందండి ఇప్పుడు. ఇంకా మమ్మీ చెట్టుకి హెన్నా పెట్టేసుకుంది గోరింటాకు. ఇక చెట్లన్నిటికీ వాటర్ పోసేసింది. చూసారా వాటర్ అన్నీ ఎలా పెట్టేశారో. ఇదిగో మా మమ్మీ అదంతా క్లీన్ కూడా చేసేసింది. చూడండి చెట్లకి ఇంకా వాటర్ పోస్తుంది. బేసిక్గా నేను ఎందుకు వచ్చానంటే మధ్యలో వంట చేసుకుంటే పైకి, అదిగోండి పిట్టలకి తీసుకురావడం మర్చిపోయాను, అది పెట్టడానికని వచ్చాను అనమాట. చూసారా అన్ని చెట్లకి ఎలా వాటర్ పోసేస్తుంది మా మమ్మీ. ఏం చేస్తుంది, అదిగో హెన్నా పెట్టుకుంది తలకి. చూసారా ఎలా ఉందా. హెన్నా పెట్టుకున్నాను ఫేస్కి, అది ఆముదం పెట్టుకున్నా. ఇది క్రీమ్ ఏదైనా రాసుకోవచ్చు అంటండి, బ్యూటీ పార్లర్ ఆవిడ చెప్పారు. క్రీమ్ ఏదైనా తగ్గట్టు వాళ్ళకి ఏది పడుతుందో అది. నాకైతే క్రీములు అవన్నీ ఇష్టం లేదు కాబట్టి నేను ఎప్పుడు ఇదే వాడతాను. చక్కగా మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా
పెద్దవాళ్ళ మాట చద్దన్న మూట అంటారు కదా, అలా నాకు ఇది పడుతుంది కూడా స్కిన్కి, అందుకని ఇది అయితే పెట్టుకున్నాను చూడండి. ఎండకు కూడా మంచిది. ఇంకోటి చెప్పాలి, ఇంకో టిప్ ఏంటంటే ఇదే కాదు, ఎండకు కూడా చాలా మంచిది, స్కిన్ కాపాడుతుంటుంది. ట్యాన్ పిగ్మెంటేషన్స్ అవి రాకుండా మంచిది అనమాట. ఆయిల్ మంచిది అనమాట, చాలా మంచిది. ఇవన్నీ తెలియదండి, పిల్లలు చెప్పిన విన్నారు. ఈ రోజుల్లో ఎవరు నమ్మరు కూడా, వినరు కూడా. నేనైతే అప్లై చేశాను, చూస్తారా, ఇది కొన్ని పెట్టుకున్నా. ఇప్పుడు 11ంటికి వచ్చాం మేము పైకి, 1:15 అవుతుందండి. ఇప్పుడు ఇంకా అవుతూనే ఉంది. ఇదిగో ఇదంతా క్లీన్ చేశాను మొత్తం. చూసారా బిల్డింగ్, చూసారా ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని. వాటర్ పోసేసింది అన్నిటికీ, మొత్తం ఇలా పెట్టేశాను అనమాట. వాటర్ అంతా అదిగో చెత్త. మా అమ్మాయి కిందకి వెళ్ళి వంట కూడా చేసి వచ్చింది. ఆ పక్షులకు అన్నం పెడదామని వచ్చిందంట పైకి. ఇందాక తెద్దామని మర్చిపోయాను. నేనైతే ఇప్పుడు పని చేస్తున్నాను. చూసారా మొత్తం ఇదంతా ఇందాక పువ్వులు ఆకులు ఉన్నాయి, అవి చెట్టువి, ఆ పైనవి, అవన్నీ మా మమ్మీ ఇలా క్లీన్ చేసేసింది నీట్గా. కూర్చొని గంటలు చూసుకొని అంత అంటే టీవీ చూడొద్దని కాదు నా అభిప్రాయం. ఏంటంటే కొంచెం సేపు చూసినా కొంచెం సేపు ప్రకృతికి మనం సేవ చేసుకుంటే ప్రకృతి కూడా మనకి ఇస్తుందండి చక్కగా. చూడండి ఎంత 2 గంటలు అయితే ఏమైంది, 2.5 hours. ఇప్పుడు ఇంచుమించు 1:15 అయింది. ఇంకొక 10-15 minutes మమ్మీ కిందకి వచ్చేస్తుంది. 2.5 గంటలు ఒక సినిమా చూసినంత హ్యాపీగా లేదా, ఎంత ఆనందం చెప్పు. అసలు ఆనందం అనుకుంటే రాదు, ఇట్లా చేస్తే వస్తుందండి. నాకైతే భలే ఉంటుంది. చూడండి ఎంత నీట్గా చేసుకున్నాను హాయిగా. ప్రకృతికి సేవ చేయాలి తప్ప కోపం తెప్పించకూడదు. ఇప్పుడు మనకి చేతనేనంత, మనకి వీలైనంత. నీకు ఉంది కదమ్మా చేసుకున్నాం అనుకోవద్దండి. నాకు కూడా ఏం లేదు, ఇది కూడా మాది అద్దిల్లేనమాట. ఏంటంటే ఇప్పుడు వచ్చింది అవకాశం కాబట్టి చేస్తున్నాను, నా అదృష్టం అనుకుంటాను. నేనైతే అమ్మవారికి సేవ చేస్తున్నా. తల్లి మనల్ని ఎప్పుడు చల్లగా కాపాడిద్ది అనమాట. అది మనకి అమ్మవారు ఇస్తుంది కదా. ప్రళయం వస్తుందంటారు ఊరికినానండి, భూమిని ఆకాశాన్ని. కోపం పాపాలు ఎక్కువైపోయి అలా స్వార్థము పాపాలు ఎక్కువైపోయి ఎప్పుడు అట్లా చేయకూడదండి. మనకి వీలైనంతలో ఒకరికి న్యాయం చేయకపోయినా పర్లేదు, అన్యాయం మాత్రం చేయొద్దు. అంటే దాని అర్థం ఏంటంటే అన్యాయంగా కూడా జోలికి వెళ్ళొద్దు. మన పని మనం చేసుకుంటూ ఉంటే హాయిగా చాలు. దేవుడు మనకి ఇష్టం లేకపోతే వదిలేయాలి. ముందు ఒక మాట తర్వాత ఒక మాట చెప్పకూడదు, అస్సలు ఉండకూడదు. అలాంటి దేవుడు మనకి ఏమి ఇచ్చాడో అదే స్వీకరించి ఆనందంగా జీవనం గడపాలి తప్ప ఒకళ్ళ దగ్గర నుంచి బలవంతంగా లాక్కోవాలి, ఒకళ్ళని బాధ పెట్టాలి. ట్యాంక్ నిండిపోయిందమ్మా. అదిగో బకెట్ కావాలా, తీసుకురానా? ఇలా నీళ్ళు అయితే పెడతానండి రెడీగా బకెట్కి, చెట్టు కింద. ఎందుకంటే పక్షులు అవేమంటారు పావురాళ్ళు వస్తాయి చక్కగా, పాపం తాగుతాయి అవి కూడా, అందుకని పెడతాను. ఇవాళ మన కానుపాకు ఆడవాళ్ళకి కాలుష్యానికి మంచిదంట, బలం. అందుకని మేము పైకి వచ్చినప్పుడల్లా మా అమ్మాయికి 2 నాకు 2 ఇలా అయితే చక్కగా తుంచుకొని తింటాము. చాలా మంచిది ఆరోగ్యానికి. ఇలా మీరు చేయండి, నేను అందుకే పెంచుతుంటాను అనమాట. అందరికీ పనికి వస్తాయి మనకి, మనం కూడా రోజు తింటే మంచిది. కింద కూడా ఉంచానండి, ఒకవేళ ఒక రోజు పైకి రాను కదా, కింద ఉంటాను కదా, అప్పుడు కింద తింటాను. ఇదో తల్లి తీసుకో, తినేసాయి. సరే, నేను కూడా ఇట్లానే రోజు, ఇదిగో నేను కూడా తినేస్తాను రోజు. పైకి వచ్చినప్పుడు రోజు తింటా. ఓకేనండి, బాయ్. ఇవన్నీ తీసుకొని మర్చిపోయి తట్టాపుట్ట తీసుకొని మనం కిందకి వెళ్ళిపోదాం. ఇంకా ఇవన్నీ తట్టాపుట్ట అక్కడ కూడా ఉన్నాయి, ఇంకా ట్యాంక్ మీద కూడా కొన్ని కడిగి ఎండ పెట్టేసి వచ్చాను. దేనికైనా పెట్టుకున్నా కదా, గిన్నెలు అవన్నీ అక్కడ ఉన్నాయి. ఓకేనండి, ఇంక ఇవన్నీ తీసుకొని మనం కిందకైతే వెళ్ళిపోదాం. ఇదైతే ఉంచుతాను, ఎందుకంటే ఈరోజు పెట్టేసింది మా అమ్మాయి పావురాళ్ళకి రైస్ పెట్టేసింది. ఇవి కూడా వాటర్ అయితే ఇక్కడ, ఇవి కూడా తాగుతాయి వచ్చి కింద చక్కగా. ఇవి కూడా తాగుతుంటే ఈ బకెట్లో కూడా పెడతా, వచ్చి తాగుతుంటే. మనం అయితే కిందకి వెళ్ళిపోదాం, తట్టపుట్ట తీసుకొని. మన పని అయిపోయింది ఇంకా. సరే, బాయ్ బాయ్. ఇదిగోండి మన లిటిల్ గార్డెన్లో మన చిన్న తోటలో పచ్చిమిరపకాయలు టమాటాలు తెచ్చాం కదా, పుదీనా వంకాయ ఇవన్నీ చక్కగా మా పాప నేను కిందకు వచ్చే లోపు పని అంతా చేసుకొని చట్నీ అయితే చేసేసింది చక్కగా. చూడండి, మా ఫ్రెండు అడిగారు కదా వీడియోలో సరదాగా, కానీ నేను తీసుకెళ్తున్నాను అనమాట. అంటే తనకు కూడా ఇష్టమే, కొంచెం కారం ఎక్కువ ఉంటుందని భయపడతారు. ఇంకా ఈరోజు మన గార్డెన్లో మన తోటలో ఏమేమి వచ్చాయో అవన్నీ వేసి పచ్చడి అయితే చేసేసాము. చక్కగా టేస్ట్ అయితే చూసానండి, చాలా అంటే చాలా బాగుంది. 45 పచ్చిమిరపకాయలు, 14 పెద్ద టమాటాలు, 10 చెర్రీ టమాటాలు, 14 చెర్రీ టమాటాలు పెద్దవి,
పెద్దవి ఏమో 14, చిన్నవి 10 అంటండి, 14 ఏమో పెద్దవి అంట. 45 పచ్చిమిరపకాయలు, 2 వంకాయలు, ఇంకా కరివేపాకు, పుదీనా అవన్నీ వేసి మన తోటలోవి చేస్తే ఉందండి. అబ్బా మీకు తెలియదు కానీ వీడియోలో చూస్తుంటే మేము తింటే సూపర్ అంటే సూపర్ ఉంది. టేస్ట్ చేశాను ఊరికే ఉప్పు సరిపోయిందో లేదని. ఇప్పుడైతే ఆకలేస్తుంది చూస్తుంటేనే. నాకైతే అంత ఇష్టం అనమాట పచ్చిమిరపకాయలు టమాటాలు పచ్చడి అంటే. ఎంతైనా గుంటూరువాళ్ళం కదా, కారం బాగా తింటామండి ఎక్కువగా. ఈ మధ్య ఇంకా చెప్పాలంటే తగ్గించాము. ఇంకా 50 ఏళ్ళు దాటితే కారం అయితే తగ్గించాలి కంపల్సరీ. అంతకుముందు కన్నా ఇప్పుడైతే చాలా తక్కువ చేసేసాను. ఇంకా అదనమాట. మీ జయలక్ష్మికి మరి 52 ఏళ్ళు వచ్చేసినాయి, ఇంకా తగ్గించాలి కదా కారం. అందుకని నేనైతే భోజనం చేసేస్తానండి. నాకైతే చాలా ఆకలిస్తుంది చూస్తుంటే. మరి మా ఫ్రెండ్ ఏమంటుందో పాపం, మా కారం ఎక్కువైపోయి నెయ్యి వేసుకొని తింటానని చెప్పింది. చూడాలి, ధైర్యం చేసి తినాలి. మరి నాగలక్ష్మి నీకే తీసుకొస్తున్నా సాయంత్రం కొంచెం, అది కూడా మళ్ళీ తినలేవేమోనని. మాకైతే ఇంత అయిందండి. మన తోటల్లో పచ్చిమిర్చి టమాటాలతో పచ్చడి, హ్యాపీ కదా. ఎన్ని కోట్లున్నా మనం పండించుకున్న, మన చేతులతో మనం పండించుకున్న మన ప్రకృతి మనకిచ్చిన వరం అండి ఇది. చాలా నిజంగా చెప్తున్నా, ఆర్గానిక్ కదా, ఆరోగ్యానికి మంచిది. టేస్ట్ మాత్రం అద్రిపోయింది అంతే. మీకు వీలైతే కొంచెం ప్లస్నైనా ఊరికే చెప్తున్నానని కాదు కానీ ప్రకృతికి సేవ చేయండి, అమ్మవారికి సేవ చేసినట్లే అవుతుంది. ఇదిగోండి మనకు తినడానికి కూడా ఇస్తుంది తల్లి. ఆ తల్లి లేకపోతే మనం లే కదా, మనమే లేము. ఇదిగోండి మనం సేవ చేసామని కాదు కానీ 2:30 గంటలైంది నేను పైకి వెళ్ళి కరెక్ట్గా పని అంతా చేసుకొని వీడియోలు తీసుకొని అన్నీ చేసుకొని వచ్చేటప్పటికి మనకి ఆ తల్లి ఇచ్చిందనమాట ప్రకృతి అమ్మ. ఊరికినే ఎప్పుడు ఇచ్చేదండి, మనల్ని ఎప్పుడు వెంటుండి కాపాడుతూ ఉంటుంది. మీరు అనుకుంటారు నిజంగా ప్రకృతి అమ్మవారండి, అంతే నిజం. ఇది అది పంచభూతాలు అమ్మవారు. ఉంటానండి. రైస్ అయితే వడ్డించేసుకున్నాం. ఇంకా వేడి వేడి అన్నం అనమాట. నేను కిందకు వచ్చేటప్పటికి మా పాప చక్కగా అన్నం వండేసి పచ్చడి చేసేసి పెట్టింది. నాకు ఇది ఉంటే చాలండి, ఇంకేమొద్దు. చెప్తున్నాను కదా, నేను మటన్ చికెన్ కూడా పెద్దగా ఏమి ఇష్టపడను. ఇదిగోండి మన లిటిల్ గార్డెన్లో అయితే చక్కగా నెయ్యి వేసేసుకుని, కొంచెం నెయ్యి లేకుండా నేను తింటాను కానీ ఈరోజు నెయ్యి వేసుకుని వేడి అన్నంలో తింటుంటే ఉంటుంది. అబ్బా అబ్బా అబ్బా, ఇంకా చెప్పనే అక్కర్లేదన్నమాట. సూపర్. అమృతం ఎందుకు పనికి వస్తుందండి మనకి? దేవతలు ఇచ్చిన అమృతం ఇది మనకి. చాలు, ఇంతకన్నా ఏం కావాలి నాకైతే. నా వరకైతే నాకు ఇది చాలండి. అందులో మనం బయట కొనుక్కొచ్చుకున్న కూరగాయలు ఏంటంటే 2-3 డేస్ అట్లా పెట్టి మనం తెచ్చుకుంటాము. వాళ్ళు అమ్ముతారు. ఇవేంటంటే చెట్టుకు ఫ్రెష్గా కోసిన వెంటనే వండుకుంటాం కదా, అది ఒక టేస్ట్ వస్తుంది. ఇదిగోండి పాపం మీకు పెట్టడానికి లేదు, నోరూరిస్తున్నానా? నేను తినేస్తాను. మరి ఆకలేస్తుంది కదా, నిజంగా ఆకలేస్తుంది. పొద్దు నుంచి టిఫిన్ కూడా ఏం చేయలేదు. ఈరోజు కుదరలేదు. ఇంకా పని ఉంది కదా, ఇంట్లో పని చేసుకున్న ఉదయాన్నే మా 11ంటికి పైకి వెళ్ళాం కదా, ఇంకా అన్నీ చేసుకొని కిందకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఎంత టైము 1:15 అయిందండి. ఇంకా మళ్ళీ కాసేపు ఉండి అటు వీడియోలు ఎక్కించేసి ఇదే ఇప్పుడు తీసిన వీడియోలన్నీ అప్లోడ్ చేసేసి మళ్ళీ బయటికి వెళ్ళేటప్పటికి 5. మా ఫ్రెండ్ ఫోన్ చేశారు కదా, తనతో వెళ్ళాలి, నేను తన దగ్గరికి వెళ్ళాలన్నమాట. అలాగే 4-5 పనులు ఉన్నాయి కదా, చూసుకొని వచ్చేద్దాం. మరి ఉంటానండి, బాయ్. మీకు ఒక ముద్ద పాపం మీకు పెట్టడానికి లేదు కదా, నేను తినేస్తాను. ఉంటానండి, బాయ్. థ్యాంక్ యూ అందరికీ. మీ జయలక్ష్మి.